సో పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రంటే వారు పాలిటిక్స్లోకి రావాలని. I was always against him getting into politics. ఓకే. So politics is a topic which I never want to discuss, especially చిరంజీవి గారు నేత్రదానం రక్తదానం చేద్దాము అని చెప్పి క్యాసెట్లో రికార్డ్ చేసేవారు ఆయన. ఒక నటుడు వాళ్ళ ఫ్యాన్స్ని మీరు ఇది చెయ్యండి అని చెప్పి అఫీషియల్గా ఆడియో క్యాసెట్స్లో కానీ సినిమాలో కానీ వచ్చి చెప్పింది నాకైతే ఎక్కడ దాఖలాలు లేవు. ఎవరు బ్లడ్ డొనేట్ చేసినా నేను వాళ్ళతో ఫోటో తీసుకుంటానని చెప్పి చాలా ఓపిక్గా 200 మంది వస్తే 200 మంది 300 మంది వస్తే అందరితో ఫోటో తీసుకునేవారు. నాకు ఒకటే టార్గెట్, మెగాస్టార్ని కలవాలి అంతే అని చెప్పి కాళ్ళ సందులోంచి దూరిపోయి నాకు అసలు ఆ వీడియో దొరికితే బాగుండని నా కోరిక. ఎక్కడైనా దొరికితే ఆర్కైవ్లో కంపల్సరీ నేను తెచ్చుకొని పెట్టుకుంటాను. ఆయన పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇంతమంది ఒక సెట్ వేసి ఇంతమంది డాన్సర్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. నేను ఎలాగైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఉన్న ఒక వ్యక్తి ఆయన కష్టానికి, ఆయన సామాజిక బాధ్యతకి, ఆయన మంచి మనసుకి, పక్క వాళ్ళకి ఏమైనా జరిగితే చలించిపోయే ఆయనలో ఉన్న మానవతావాదికి దానికి దక్కిన గౌరవం అని నేను అనుకుంటున్నాను. సో వారికి మూవీస్లో ఒక అంటే ఆ స్టార్డమ్ అనేది వారికి వచ్చింది. సో పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రంటే వారు పాలిటిక్స్లోకి రావాలని. ఆ టాపిక్ నాకు ఇష్టం లేదు డిస్కస్ చేయడము. ఎందుకు చెప్తున్నాను అంటే ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ హిమ్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే. సో పాలిటిక్స్ ఈస్ అ టాపిక్ విచ్ ఐ నెవర్ వాంట్ టు డిస్కస్, ఎస్పెషల్లీ చిరంజీవి గారిది. ఐ వాంట్ టు అవాయిడ్ ద టాపిక్ అండ్ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ సారీ, బట్ మనం దీనికి మాత్రమే ఉందాము. అంటే ఎందుకు ఆయన గొప్పతనం ఏంటి అంటే సినిమా క్యాసెట్లు వచ్చాయి కదా అప్పట్లో. సినిమా క్యాసెట్లు వచ్చినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవన్నీ నాకు తెలిసినంత వరకే చెప్తున్నా నేను. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, కానీ నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ని రక్తదానం నేత్రదానం వైపు కూడా ఆయన నడిపించడం కోసం ఆయన మ్యూజిక్ ఆడియో క్యాసెట్స్ రిలీజ్ అయినప్పుడు ఏ సైడ్ బి సైడ్ అని ఉండే కదా, ఏ సైడ్ అయిపోగానే లాస్ట్లో ఆయన చెప్పేవారు నేత్రదానం రక్తదానం చేద్దాము అని చెప్పి క్యాసెట్లో రికార్డ్ చేసేవారు ఆయన. సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఇంటర్వెల్లో స్పెషల్గా ఆయన వచ్చి చెప్పేవారు నేత్రదానం చేయండి, మనం ఇంకొకరికి చూపునిద్దాము అని చెప్పేసి. ఐ డోంట్ థింక్, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ సినీ చరిత్రలో ఒక నటుడు వాళ్ళ ఫ్యాన్స్ని మీరు ఇది చెయ్యండి అని చెప్పి అఫీషియల్గా ఆడియో క్యాసెట్స్లో కానీ సినిమాలో కానీ వచ్చి చెప్పింది నాకైతే ఎక్కడ దాఖలాలు లేవు. ఒకటి వాళ్ళు కంప్లీట్గా సినిమాలు వదిలేసి పక్కకు వచ్చినప్పుడు చెప్పడం కానీ, లేకపోతే ప్రెస్లో మాట్లాడినప్పుడు మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పడం కానీ నాకు తెలుసు. కానీ ప్రపంచ సినీ చరిత్రలో ఒక నటుడు వాళ్ళ ఫ్యాన్స్ని కానీ ఇంకొకళ్ళని కానీ, నాట్ జస్ట్ ఫ్యాన్స్, ఇప్పుడు ఆడియో క్యాసెట్లు వస్తే ఫ్యాన్స్ అని కాదు, మామూలు వాళ్ళు కూడా అందరు వినేవాళ్ళు. ఎందుకంటే పాటలు అనేదానికి ఈ సినిమా హీరో ఆ సినిమా హీరో అనే కాదు, అందరి పాటలు వింటారు. కాబట్టి ఒకళ్ళకి ఒక అవగాహన కలిగించడం కోసం రక్తదానం కానీ నేత్రదానం కానీ, రక్తదానం చేస్తే మనం కాపాడుతాం, ప్రాణాలని కాపాడుతాం అని చెప్పేసి ఆయన మన హైదరాబాద్లో, ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ హైదరాబాద్లో ఎవరికో రక్తదానం ఒక చనిపోవడం ఏంటి, తప్పు కదా, అది అలా జరగకూడదే, ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఆయన ఒక ఫిలిం స్కూల్లో చదువుతున్నప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఒకసారి వీళ్ళకి ఏదో సినిమా వేస్తే కంప్లీట్ డార్క్నెస్ అయిపోయింది. అందరు విజిల్స్ వేస్తారు కదా నడుస్తుంటే, అందరు విజిల్స్ వేస్తుంటే ఈయనకి ఏంటంటే అదేంటది మనం ఇట్లా ఉన్నాం కదా, మరి చూపులేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించారు. సో అప్పటి నుంచి ఆయనకు ఉంది ఏదో అలాంటిది, ఏదో చెయ్యాలి, సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి. ఆయనకి కేవలం ఒక సినీ హీరో అనే కాకుండా ఒక సామాజిక బాధ్యత ఉన్న ఒక పౌరుడిగా ఎప్పుడు ఆయన దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఆయన చేసింది ఎందుకు? ఆయనకేం ఇప్పుడు కొత్తగా ఆయనకు రావాల్సిన పబ్లిసిటీ, ఆయనకు కావాల్సిన పేరు, ఆయనకు కావాల్సిన స్టార్డమ్ స్టేటస్ ఏమీ లేదు ఆనెస్ట్గా చెప్పాలి అంటే. ఇది కేవలం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది కేవలమైన డాన్స్కి దొరికిన ఒక గుర్తింపు అని నేను అనుకోవట్లేదు. అది ఒక 1955 సంవత్సరంలో పుట్టి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చేసరికి డాన్సులు చేసుకుంటూ నేను ఎలాగైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఉన్న ఒక వ్యక్తి ఆయన కష్టానికి, ఆయన సామాజిక బాధ్యతకి, ఆయన మంచి మనసుకి, పక్క వాళ్ళకి ఏమైనా జరిగితే చలించిపోయే ఆయనలో ఉన్న మానవతావాదికి దానికి దక్కిన గౌరవం అని నేను అనుకుంటున్నా. గిన్నిస్ బుక్ అనేది ఓన్లీ డాన్స్ల కోసం అని వాళ్ళు వేసినా కూడా ఆ డాన్సులు చెయ్యాలి అంటే హిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు ఒక ఇన్సిడెంట్, ఇప్పుడు అంటున్నారు అది చెప్పిన తర్వాత నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సినిమా, ఐ థింక్ మొగుడు కావాలి అనుకుంటా, అది ఆయన ప్రొడక్షన్ చేసిన సినిమా. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఒక సాంగ్ చేయాల్సినప్పుడు ఆయన సేమ్ ఇలాగే మోకాళ్ళ మీద ఇట్లా కూర్చొని లేసి అలాంటిది ఏదో స్టెప్స్ ఉన్నాయి. ఆయన నీ ప్యాడ్స్ తీసుకోరమ్మని అడిగారట. సో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, నేను డాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నైట్ అంతా షూటింగ్ జరిగింది.
అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ భరద్వాజ్ గారు వచ్చేసరికి మొత్తం రక్తం వచ్చింది. ఆయన ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఎవరు లేరు, ఏదో జస్ట్ క్లీనింగ్ చేస్తున్నారు. ఏమైంది అంటే ఏం లేదంటే, ఏమైంది నీ ప్యాడ్స్ చెప్పారు కదా అంటే, అంటే వాళ్ళు నీ ప్యాడ్స్ తీసుకురాలేదు, యాక్చువల్ ఎల్బో ప్యాడ్స్ తీసుకొచ్చారు, అది వేసుకొని చేసేసాను అని చెప్పారట. ఎందుకంటే ఆ పర్టికులర్ లొకేషన్ నెక్స్ట్ డే అవైలబుల్ లేదు, అలాంటిది ఏదో చెప్పారంట వాళ్ళు. సో ప్రొడ్యూసర్కి లాస్ కాకూడదు అని చెప్పేసి ఆయన చేసేసారు. ఇంకొక ఇన్సిడెంట్, దిస్ ఐ డోంట్ థింక్ ఇది ఎక్కడన్నా బయటకు వచ్చిందని నేను అనుకోవట్లేదు, ఫస్ట్ టైం షేర్ చేసుకున్నాను. నాకు నేను తిరుగుతున్న ఫిల్మ్ సర్కిల్స్లో నాకు ఎవరో చెప్పారు. ఇప్పుడు మామూలుగా డాన్స్ చేయాలంటే ఏం చూసి పడతామండి మనం? ఒకటి స్పోర్ట్స్ షూ వేసుకుంటాము, లేకపోతే చెప్పులు వేసుకోనో లేకపోతే ఒట్టి కాళ్ళతో చేస్తాం కదా. అది ఆయనకి ఏంటంటే ఒకసారి కొంచెం ఫ్రీగా ఉన్న షూ ఇమ్మంటే ఈ బాటా షూ లాంటి టైట్ షూ తెచ్చిచ్చేసారట. ఆయన డాన్స్ మొత్తం చేసేసిన తర్వాత ఆయన రూమ్కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఈ వేళ్ళు మొత్తం కట్ అయిపోయి బ్లడ్ వస్తుంది ఆయనకి. ఆయన చెప్పలేదు, ఎందుకంటే అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు ఆయన. సో ఈ పెయిన్స్ అంతా వారు భరించారు. ఇప్పుడు జగదేకవీరుడు అతిలోక సుందరిలో దినక్కుత్త సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఇది రాజా రవీంద్ర గారు చెప్పారనమాట. ఆ సాంగ్ షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయిందా, ఓకే డన్ అంటే డన్ అయిన తర్వాత ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. 3 days తర్వాత లేచారంట హాస్పిటల్, 2 days or 3 days తర్వాత. ఆయనకి 102 ఫీవర్ ఉందంట. ఆయన టాబ్లెట్స్ వేసుకొని వచ్చి చేసేసి వెళ్ళారట. ఎందుకు చేశారు ఇట్లా మీరు అని అంటే, శ్రీదేవి గారి డేట్స్ లేవని అన్నారు, ఇంతమంది ఆర్టిస్టులు, ఇంత లొకేషన్ ఉంది కదా, అది అలా చేయకూడదు, మనం ఫస్ట్ కంప్లీట్ చేద్దాం షూటింగ్ అని చెప్పారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాననే చెప్తా. స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నారు ఆయన. ఆల్రెడీ ఆయన మెగాస్టార్. జగదేకవీరుడు అతిలోక సుందరికి ఆయన ఈజ్ ఆల్రెడీ అ స్టార్, ఈజ్ అ బిగ్ స్టార్. కావాలనుకుంటే వద్దని చెప్పొచ్చు యాక్చువల్లీ. ఎవరేమన్నారు, వద్దంటే ఏమంటారు, ఇంకొక షెడ్యూల్లో పెట్టుకుంటారు. కరెక్ట్. తర్వాత ఠాగూర్ సినిమాలో లాస్ట్ సాంగ్ ఉంటుంది, వీణ స్టెప్ ఉంటుంది కదా, మన్మథ మన్మథ మామపుత్రుడా, మన్మథ మన్మథ మామపుత్రుడా అని చెప్పి ఇంద్ర వీణ స్టెప్ కి ఒక కంటిన్యూషన్ లాంటిది అలాంటి ఒక సాంగ్. ఆ సాంగ్ అప్పుడు ఆయనకి విపరీతమైన బ్యాక్ పెయిన్. ఆయన పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకున్నారు అప్పుడు. ఎందుకు అంటే ఇంతమంది ఒక సెట్ వేసి ఇంతమంది డాన్సర్లు నా కోసం వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. సరే ఓకే, ఠాగూర్ అప్పటికి మేబీ అంటే ఎవరైతే ఆయనకి అవమానించాలనుకుంటారో, ఎవరైతే ఆయన ఎప్పుడూ తిట్టాలి అని ఒక కంకణం కట్టుకొని కూర్చుంటారో వాళ్ళు అనొచ్చు, సరే అది అప్పుడు ఫ్లాప్లు వచ్చాయి కాబట్టి ఇందిరా ఠాగూర్ అప్పుడు ఆ టైంలో అని చెప్పేసి ఏదన్నా అనొచ్చు. సరే, యాక్సెప్టెడ్, మీ క్రిటిసిజం యాక్సెప్టెడ్. ఖైదీ నెంబర్ 150 కొణిదెల ప్రొడక్షన్స్ సొంత ప్రొడక్షన్, రైట్. ఆయన కంబ్యాక్ ఫిలిం. అప్పటికే ఫస్ట్ సాంగ్ అన్ని డాన్స్లు అన్నీ అయిపోయాయి. ఎవ్వరు ఏమన్నారు, 2 crore 1.5 crore 2 crores వేసి సెట్ వేశారు. ఏది అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్. ఆయనకి మోకాల్ పెయిన్, ఫుల్ పెయిన్ మోకాల్, డాన్స్ చేయలేని పరిస్థితి. శేఖర్ మాస్టర్ని పిలిపించి స్టెప్స్ మార్చండి, షూటింగ్ మాత్రం ఆగద్దని చెప్పి అప్పుడు కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు. అదే వాళ్ళ ఓన్ ప్రొడక్షనే. వాళ్ళ ఓన్ ప్రొడక్షన్. చరణే కదా ప్రొడ్యూసర్. చరణ్కి ఫోన్ చేసి ఇట్లుంది అంటే, లేదు ఆపేయండి షూటింగ్, తర్వాత చేద్దామని అంటారు. బట్ ఏమన్నారు ఆయన, నో, ప్రొడ్యూసర్స్కి అది చేయకూడదు అని. కరెక్ట్, రైట్. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ అప్పుడు ఆయనది ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా, ఏది ఆ బోట్ది ఆయన వస్తారు కదా, ఇది వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది, ఐఎమ్ జస్ట్ కోటింగ్ వాట్ దే కోటెడ్. అక్కడ అది జరుగుతుంది షూటింగ్. రవితేజ గారిదేమో వేరే సినిమా ఏదో షూటింగ్ చేయాలి, ఆ సాంగ్ ఉంది కదా, డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల్ లోడింగ్, ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ షూటింగ్ అవుతుంది అనమాట ఇంకో చోట. నెక్స్ట్ షూటింగ్ వెళ్ళాలి. ఇది 7 days కంటిన్యూస్గా షూటింగ్ చేశారు ఆయన వితౌట్ డూప్. ఆ నీళ్ళు అలా పడుతున్నాయి, ఆయన ఏం లేదని చెప్పేసి ఆయన షూటింగ్ చేస్తూనే ఉన్నారు. డ్యూప్ని పెడతామంటే ఒప్పుకోలేదు, నేనే చేస్తానని చెప్పి చేశారు. అది అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఆ రోజు 1 day 1.5 day కంటిన్యూస్గా షూటింగ్ చేశారు ఆయన. చేసిన తర్వాత ఇక్కడ ఆయన రవితేజ గారు వేరే సినిమా షూటింగ్కి ఏదో వెళ్ళాలి, డేట్ లేదనగానే ఈయన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆ సాంగ్ డాన్స్ కూడా కంప్లీట్ చేసేసి ఓకే అయిపోయింది కదా, రవితేజతో పార్ట్ అయిపోయింది, ఓకే డన్ అని అంటే, ఏంటనే కొంచెం నీరసంగా ఉన్నారంటే, లేదరా నిన్ననే షూటింగ్ అయ్యింది, పొద్దునే వచ్చాను షూటింగ్, డైరెక్ట్ షూటింగ్ నుంచి వచ్చారు ఆయన. మార్నింగ్ 6కి వెళ్ళి, ముందు రోజు మార్నింగ్ 6కి వెళ్ళి షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ షూటింగ్కి వచ్చి కంప్లీట్ చేసుకొని వెనక్కి వెళ్ళారు ఆయన. ఠాగూర్ సినిమా అప్పుడు కూడా ఇది రాజా రవీంద్ర గారు చెప్పారు. రాజా రవీంద్ర గారిది అనుకోకుండా ఏదో ఒక షెడ్యూల్ షూటింగ్ ఉంది అంటే, ఆయనకు చెప్పాలంటే భయపడుతుంది, చెప్తే సరే అని చెప్పేసి అందరినీ రమ్మని చెప్పి రాజా రవీంద్ర అని ఆయన కోసం ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి, నీకు షూటింగ్ అయిపోయింది కదా వెళ్ళు అని చెప్పారు. ఇలాంటివి చూడాలని ఉంది అప్పుడు యాక్చువల్లీ ఇది బ్రహ్మాజీ గారు చెప్పారు. చూడాలని ఉంది అప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, చూడాలని ఉంది అప్పుడు బ్రహ్మాజీ గారు
ఒక సీన్ ఉందన్నమాట. ఈయన చెప్పిన తర్వాత అది మొత్తం ఆయన అన్ని వినేసిన తర్వాత రాత్రి 11:30కో 12కో గుణశేఖర్ గారికి ఫోను. గుణశేఖర్ గారు, ఆ అబ్బాయి మొన్ననే హీరోగా చేశాడు కదా, అతను సింధూరం అనే సినిమాలో హీరోగా చేశాడు అప్పుడే ఈయన బ్రహ్మాజీ గారు, చూడాలని అబ్బాయి హీరోగా చేశాడు కదా, ఇది కరెక్టే నా అబ్బాయికి, ఇది బాగుండదేమో ఒకసారి అడగండి, అబ్బాయికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో కెరియర్ కి, ఈ రోజు చేయడం అతను కరెక్ట్ కాదేమో ఒకసారి అడగండి అని చెప్పి అడిగారంటే. ఎవరికి ఉంటుందండి అంత కన్సర్న్, ఎందుకు ఉండాలి అసలు ఆయన? నోబడీ ఈస్ బాదర్డ్. ఎందుకండి ఆయనకి ఎందుకు అసలు? ఇప్పుడు ఆయన ఒప్పుకోనే కదా రోల్ చేస్తుంది, వీళ్ళకి ఒప్పుకోనే కదా వీళ్ళు అడ్వాన్స్లు ఇచ్చి రైటర్లు రాసి డైరెక్టర్ ఓకే అని కన్ఫర్మ్ చేసుకుంది. ఆయన నిరంతరం అంటే ఈ అవగాహన ఏదైతే ఉంటుంది చూసారా, అది అందరికి ఉండదు. ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ డాన్సులు, నో, అది కేవలం ఒక డాన్సులకి మాత్రమే వచ్చినది కాదు. ఇట్ ఈస్ అ అవార్డ్ ఫర్ హిస్ క్యారెక్టర్. అది ఆయన క్యారెక్టర్కి, డెడికేషన్కి, హార్డ్ వర్క్కి, ఒక హ్యుమానిటేరియన్ నేచర్కి, ఎక్స్ట్రీమ్ ప్యాషన్కి, పర్సిస్టెన్స్కి, ఆయన ఫేస్ చేసిన డిఫికల్టీస్కి, ఆయనకున్న విజన్కి, ఇలాంటి సూపర్లేటివ్స్ ఎన్ని వాడాలో అన్ని సూపర్లేటివ్స్కి వచ్చిన ఒక రికగ్నిషన్ మాత్రమే. అది ఆయన ఆపదు, ఆయనను ముందుకి తీసుకెళ్ళదు. అది జస్ట్ ఇప్పుడు మనకు ఒక మెడలో ఒక అలంకరణ లాగా అది పెట్టుకొని ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. బికాస్ ఆయనకి మినిమం ఇంకో 20-25 ఇయర్స్ వరకు నేను యాక్టింగ్ చేయాలి అని చాలా గట్టిగా డిసైడ్ అయిపోయారు ఆయన. అంటే ఒక ఆధార్ కార్డు లేకపోతే పాస్పోర్ట్లోనో ఒక ఏజ్ మాత్రం మారుతోంది కానీ ఆయన సైకలాజికల్గా ఆయన ఆగిపోయారండి. నా పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి ఈ సందర్భంలో. నేను ఆయనని అంటే ఏంటిది ఇంత గ్రేట్ మనిషి నేను అభిమానించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పి ఒక ఇన్సిడెంట్. నా పెళ్లికి ఫస్ట్ కార్డ్ నేను చిరంజీవి గారి అన్నయ్యకే ఇచ్చి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయా. సో యూ హావ్ మెట్ చిరంజీవి గారు. సో ఈ పెళ్లి విషయం చెప్పే ముందర నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఇప్పటికీ 100 times బ్లడ్ ఇచ్చాను. అది నేను అనుకోకుండా మిస్ అయింది. నాకు ఆ గిన్నిస్ బుక్ ప్రోగ్రామ్ కి నేను కూడా వెళ్ళాల్సింది. ఐ గాట్ అ కాల్ బట్ ఐ డింట్ నో వాట్ ద ప్రోగ్రామ్ వాస్. నాకు అప్పుడు వేరే ఇంకొక మీటింగ్ ఉండి దానివల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట. ఇట్లా చిరంజీవి గారి ప్రోగ్రామ్ అంటే ఎక్కువ మందిని పిలవలేదన్నా పాపం వాళ్ళైతే ఫోన్ చేశారు. బట్ ఐ కుడెంట్ గో బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. అంటే అవార్డ్ ఫంక్షన్ అంటే ఫర్ మీ అవార్డ్ ఫంక్షన్ అంటే ఒక 100 మంది ఉంటారు, అందులో నేను ఒకటి ఉండకూడదు అనేది నా కోరిక. చిరంజీవి గారిని కలిసి స్పెషల్ గా కలవాలి అనేది నాకు ఎప్పుడు ఉంటుంది, అందుకని ఎక్కువ వెళ్ళను. బట్ నేను కలిశాను, చాలాసార్లు కలిశాను. అసలు నేను సినిమా ఫీల్డ్కి రావడానికి ప్రధానమైన కారణమే చిరంజీవి గారు ఏమన్నా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా పర్సనల్ గా చిరంజీవి గారితో నాకున్న అనుభవాలు నేను చెప్తాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్? అదే చెప్తున్నాను మీకు. అంటే ఆయన సంస్కారం గురించి చెప్పాలి ఇక్కడ. ఆయన సంస్కారం గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. అంటే చిరంజీవి గారు నాకు ఎందుకు ఇష్టము అనేది కేవలము ఏదో సినిమా ఆన్ స్క్రీన్ గా చూసి లేకపోతే ఆయన డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ అది కాదు. ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది నేను చూసింది, నాకు పర్సనల్ గా అనుభవం అనేది చెప్తాను నేను. అది 1987, 88 ఐ థింక్ 87. నాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. నేను అప్పుడు యూకే అప్పుడే 1987-88లో రుద్రవీణ సినిమా మీకు గుర్తుంది కదా, నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం చిరంజీవి గారిది రుద్రవీణ నాకు. దానికి నర్గీస్ దత్ నేషనల్ అవార్డ్, నర్గీస్ దత్ అవార్డ్ అని వచ్చింది, నేషనల్ అవార్డ్, స్పెషల్ అవార్డ్. అప్పుడు ఆ సందర్భంలో లలిత కళా తోరణంలో ఒక ప్రెజెంటేషన్ జరుగుతుంది అనమాట అన్నయ్యకి. సో నాకు బేసికల్ గా నాకు అసలు చిరంజీవి అనే ఆయన ఎందుకు ఇష్టం అంటే, మా మామయ్య, మా మేనమామ, మా అమ్మ తమ్ముడు అనమాట ఆయన నేను పెరుగుతున్నప్పుడు నాతో పాటు నూరి పోసాడు చిరంజీవి గారి మూవీస్. చిరంజీవి గారి మూవీస్. ఇంకా ఆయన చెప్పిన ఒక అనాలిసిస్ ఉంది, అది నేను అసలు ఇప్పుడు చెప్పాలి, మంచిదేంది అది వచ్చి. ఆయన చెప్పిన ఒక అనాలిసిస్ ఉంది, అది మోస్ట్ యాక్యురేట్ అనాలిసిస్ అని నాకు అనిపించింది. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక స్టెప్ అంటే 1 2 3 4 5 6 7 8 స్టెప్స్ వేస్తాం కదా. ఆయన ఒక అడుగు తీసి ఇలా పెట్టారు అనుకోండి, మళ్ళీ అడుగు ఎగ్జాక్ట్ గా సేమ్ పొజిషన్ దగ్గర పెడతాడు. కావాలంటే మీరు మెజర్ చేసుకోండి అని చెప్పి కొన్ని సాంగ్స్ కి వాళ్ళు స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ తీసుకొని నాకు మెజర్ చేసి చూపించారు. హిస్ స్టెప్స్, వాట్ ఎవర్ స్టెప్స్ ఆర్ దేర్, దే డోంట్ వేరీ అట. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే ఒక 1 2 3 4 అని వెళ్ళి మళ్ళీ 1 2 3 4 వెనక్కి వచ్చారు అనుకోండి, ఎక్కడైతే అడుగు పెట్టారో అక్కడే అడుగు పెడతారు. కావాలంటే మీరు టేప్ తీసుకొని స్కేల్ తీసుకొని కొలుచుకోండి అని చెప్పారు. అలా వాళ్ళు ఒక 15-20 సాంగ్స్ నాకు చూపించారు. అది అంటే అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. అది ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు అనలైజ్ చేయలేదు, వాళ్ళు అనలైజ్ చేసి నాకు చెప్పారు. వాళ్ళు టీవీలో ఇట్లా స్కేల్ తీసుకొని మెజర్ చేసి చూపించారు నాకు, చూసుకో 1 mm మాక్సిమం 1 mm డిఫరెన్సెస్ అంతకంటే ఎక్కువ చూసుకో అని చెప్పేసి నాకు చూపించారు వాళ్ళు. దట్స్ ఎ యూనిక్ ఫీచర్ ఆఫ్ చిరంజీవి గారి డాన్స్. సో కమింగ్ బ్యాక్ టు దట్, సో అప్పుడు మా బాబాయ్ ఉన్నారనమాట ఇంకొక ఆయన కూడా, ఇటు మా నాన్న తమ్ముడు, అటు మా అమ్మ తమ్ముడు
వాళ్ళిద్దరు కలిసి బాగా నూరిపోసారు నాకు చిరంజీవి గారి ఆ పిచ్చిని, చిరంజీవి గారి మీద అభిమానాన్ని. సో మేము వెళ్ళాము అందరం, పిల్లలు ఒక 8-9 మంది పిల్లలు వెళ్తే, పిల్లల్ని ఎవరు ఆపుతారు అన్న, అందరం స్టేజ్ మీద వెళ్ళండి రానగానే అందరం స్టేజ్ మీదకి వెళ్ళిపోయాము. బాడీ గార్డ్ ఇట్లా ఆపేశాడు అందరినీ, ఇటు కాళ్ళు చేతులు అన్ని పెట్టి ఆపేశాడు. నాకు ఒకటే టార్గెట్, మెగాస్టార్ ని కలవాలి అంతే అని చెప్పి కాళ్ళ సందులోంచి దూరిపోయి ఇప్పుడు ఆ వీడియో నాకు అసలు ఆ వీడియో దొరికితే బాగుండని నా కోరిక. ఎక్కడైనా దొరికితే ఆర్కైవ్ లో కంపల్సరీ నేను తెచ్చుకొని పెట్టుకుంటాను. వెళ్ళి నేను సెకండ్ ఇచ్చాను చిరంజీవి గారికి. సెకండ్ ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆయనలో ఉన్న ఆ ఎనర్జీని నాకు పాస్ చేశారేమో, రే కంగ్రాచులేషన్స్ రా, నువ్వు కూడా సినిమా ఫీల్డ్కి వస్తున్నావు అని ఆయన చెప్పినట్టు నాకు అనిపించింది. అప్పుడు అక్కడి నుంచే నాకు స్టార్ట్ అయింది సినిమాల మీద పిచ్చి. ఆ చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలిసి సెకండ్ ఇచ్చినప్పుడు ఐ థింక్ ఆయనలో ఏదైతే ఆ సినిమాకి సంబంధించిన ఎనర్జీని దేవుడు ఆయన నింపి పంపించాడో, ఆ ఎనర్జీని కొంచెం పాస్ చేశారు ఆయన. అరే వెళ్ళరా నువ్వు కూడా అని చెప్పి పంపించారు ఆయన. అంటే కింద అందరు విజిల్స్ క్లాప్స్ కొడుతున్నారు, నేను వెళ్ళి సెకండ్ ఇస్తుంటే. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్ లో అది. ఓహో స్టేజ్ కింద కాదు, స్టేజ్ పైన ఉంటే ఇట్లుంటుందా అని చెప్పి కూడా సబ్ కాన్షియస్ లో ఉండి నేను కూడా సినిమాల్లోకి రావాలనుకోవడం అదంతా. ఆ తర్వాత 2000 లో ఫస్ట్ టైం నేను బ్లడ్ ఇచ్చాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో. నాకు ఇంకా నా వల్ల అవ్వట్లేదు, చిరంజీవి అని కలవాలి 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 అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు బ్లడ్ ఇచ్చిన రోజే వెళ్ళి కలిసాను చిరంజీవి గారిని ఫస్ట్ టైం. అట్లా బ్లడ్ ఇచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ కలిసేవాడిని అనమాట చిరంజీవి గారిని. సో 2003 ఠాగూర్ రిలీజ్ రోజు, దట్స్ హిస్ 25th ఇయర్. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 25 years. ఠాగూర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అండ్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ 3 కలిపి అవుతున్నప్పుడు ఐ వాజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ డోనర్స్ దెన్ ఆల్సో. అప్పటికే నేను 11 times ఏమో ఇచ్చిన, 10 times 11 times. సో ఇప్పుడు బ్లడ్ డోనర్స్ అవార్డ్స్ ఇస్తున్నా కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా స్టేజ్ దగ్గరికి. అంటే పిలిచినప్పుడు మనం లేట్ చేయకూడదు, అన్నయ్యని వెయిట్ చేయించకూడదు అని దీంతో వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే 4 పేర్లు 5 పేర్లు చదివితే ఇంకెవరు రాలేదు. అందుకని లిస్ట్ లో చూసేసి ఓకే అని చెప్పి నా పేరు చదివాడు అనమాట ఆయన. అంటే గుర్తుపడతారు కదా నన్ను, సరే వీడు ఉన్నాడు కదా, ఈ పేరు పిలిచేద్దామని ఆయన పిలిచారనమాట. పిలవగానే నేను పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతే, అంటే దేవుడు నాకు చిరంజీవి గారికి నాకు ఆ లింక్ ఎట్లా పెట్టారంటే, ఫస్ట్ టైము ఐ థింక్ లాస్ట్ టైం ఆ టైమే కళ్యాణ్ బాబు కళ్యాణ్ అన్న చిరంజీవి అన్న ఇద్దరు కలిసి అవార్డు ఇచ్చారు అంతే. తర్వాత ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి అవార్డు ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన ఇలాంటి ఒక యూనిక్ సందర్భంలో ఫస్ట్ అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్ అవార్డు నేనే తీసుకున్నాను. ఈ మొన్న 2024 ఆగస్టులో 100 times పూర్తయింది అనమాట బ్లడ్ డొనేషన్. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ద వే హీ ఇన్స్పైర్స్. అండ్ అలా ఒకసారి ఎవరి మీలో కోటీశ్వరుడు ఉంది కదా, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఆ షూటింగ్కి మా అమ్మగారు ఫస్ట్ టైం అడిగారు, నేను చిరంజీవిని చూడాలనుకుంటే తీసుకెళ్ళరా అంటే వెళ్ళాము. మేము మాట్లాడుతున్నాము, షూటింగ్కి వెళ్ళాము. మాట్లాడుతుంటే నేను చెప్పాను, అన్నయ్య ఇట్లా నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను అన్నయ్య, డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను, నేను డైరెక్టర్ అవ్వాలని నా కోరిక అని అన్నా. అంటే ఆయన ఫస్ట్ పదం, ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి తెలుసా, అవునా సార్ అని అన్నారు. ఫినిష్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం మాట్లాడాలనుకుంటే నేను మర్చిపోయా. స్వామి నువ్వు నా దేవుడి స్వామి, నువ్వు నన్ను అసలు సారన్నం ఏంది అసలు, ఇది అన్యాయం కదా, నన్ను మాట్లాడనీకుండా అయిపోయింది. ఇంకా నేను ఏవో మాట్లాడదాం అనుకున్నా, స్మాష్ అయిపోయింది. నా మైండ్లో మొత్తం ఎగిరిపోయింది, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. తర్వాత నా మ్యారేజ్ ఫస్ట్ కార్డ్ ఆయనకే ఇవ్వాలి, ఇంకా ఛాన్స్. సో మీలో ఎవరు కోటీశ్వరుడు టైంలో మీరు ఫస్ట్ టైం మాట్లాడినరు? లేదు, అంతకు ముందు చాలా సార్లు మాట్లాడారు. అయితే ఫస్ట్ ఇంటరాక్షన్ ఏంటి అంటే, నేను స్టేట్ వైడ్ కాలేజ్ స్టూడెంట్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చదువుకునే టైంలో. సో అప్పుడు ఇదే మా ఫ్యాన్స్ అసోసియేషన్ ఓపెనింగ్ చిరంజీవి గారితో చేయించామన్నమాట. సో మా ఫస్ట్ కాన్వర్సేషన్ అంటే, నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఫిక్స్ అయ్యి ఓకే ఇంకా మాట్లాడాలి ఈయనతోటి అని చెప్పేసి వచ్చినప్పుడు మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటి అంటే, మా ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను అనమాట. గిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయను అని చెప్పారు. చాలా టిపికల్ కాన్వర్సేషన్ అది. అప్పుడు ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం బ్లడ్ బ్యాంక్ హిస్టరీలో కూడా 200 మంది వచ్చారు ఆ రోజు ఫొటోస్ తీసుకోవడానికి. ఆయన ఏంటంటే, బ్లడ్ డోనర్స్కి ఒక మోటివేషన్ ఉండాలి కదా. సో ఎవరు బ్లడ్ డొనేట్ చేసినా నేను వాళ్ళతో ఫోటో తీసుకుంటానని చెప్పి చాలా ఓపిక్గా 200 మంది వస్తే 200 మంది, 300 మంది వస్తే అందరితో ఫోటో తీసుకునేవారు. ఆయనకు ఒకటే ఏంటంటే తోసుకోవడాలు అవన్నీ ఇష్టం ఉండేది కదా. సో మేము వెళ్ళాము, మా అసోసియేషన్ లెటర్ హెడ్ ఓపెన్ చేశారు. చేసిన తర్వాత నేను ఇట్లా గిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ యాక్సెప్ట్ చేయను తెలుసా అంటే, లోపల ఏముందో తెలుసా అని అడిగాను. ఏమున్నా యాక్సెప్ట్ చేయను అంటే, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అని అన్నా. ఓహో నేను దేనికైతే నో అని తెలుసో అదే తీసుకొచ్చావా నువ్వు అంటే, అంతే కదన్నయ్య అని అన్నా. అది ఏ కలర్ తెలుసా అంటే, ఏది అంటే సిల్వర్ కలర్ అని అన్నా. ఓహో గోల్డ్ అయితే గ్లిటరింగ్ పోతుందనా అని అన్నారు.
లేదన్నయ్య సిల్వర్ కలర్ అనేది సురేఖ గారికి ఇష్టం అని చెప్పి ఆ కలర్ తీసుకొచ్చాను అన్నాను. అది మా ఫస్ట్ ఇంటరాక్షన్ అనమాట ఆయనతో. ఆ తర్వాత అడపా ఇంప్రెస్ అయి ఉంటారు మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ కి. ఖచ్చితంగా. అసలు ఇంకెవ్వరు వేరే 10 నిమిషాలు మాతో మాట్లాడారు ఆయన, చాలాసేపు మాట్లాడారు. మీరు అసోసియేషన్ అంటే ఓన్లీ సినిమాలనే కాదు మంచి పనులు కూడా చెయ్యాలి అని చెప్పి ఆయన అవన్నీ చెప్పి. మిమ్మల్ని పర్సనల్ గా ఐడెంటిఫై చేస్తారా? చేయరు. ఇప్పుడు కొన్ని లక్షల మంది కోట్ల మంది అభిమానుల్లో నేను ఒక్కడనే. ఆయన నన్ను గుర్తించాలి అంటే నేను ఆయన నన్ను గుర్తించే స్థాయికి వెళ్ళే పని నేను ఏదైనా చెయ్యాలి, అప్పుడు ఆయన గుర్తుపడతారు. అది నాకు అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే వాడిని పిలవండి రా, వాడు నా ఫ్యాన్ అంట అని చెప్పి ఆయన అన్నప్పుడు అది ఒక గ్రేట్ అచీవ్మెంట్, అంతే కదా. సో అండ్ నా పెళ్లి విషయానికి వస్తే కార్డ్ ఫస్ట్ ఆయనకే ఇవ్వాలని సైరా సినిమా షూటింగ్ అవుతుందండి. నేను వెళ్ళాను. నేను చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాను, మీరు ఇప్పుడు ఏం చెప్పకండి, బ్రేక్లో చెప్పండి అంటే అతను ఎవరో అత్యుత్సాహంతో వెళ్ళి చెప్తే ఎవరిని అలా నిలపమని చెప్పు అని అన్నారు ఆయన. ఎవరు అవసరం లేదు, ఆయన షూటింగ్ టైంలో అసలు డిస్టర్బ్ చేయకూడదు ఆయన. అది నాకు తెలిసే నేను వద్దని చెప్తే అతను అత్యుత్సాహం ప్రదర్శించి వెళ్ళి చెప్పేశాడు ఎవరో, అతను మేకప్ అసిస్టెంట్ ఎవరో. అయిపోయింది. అక్కడ నాకు ఆయన నచ్చింది ఏంటంటే ఆయనది షార్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆయన షార్ట్ ఎప్పుడుందో కూడా తెలియదు. ఆ చేవెళ్ళ హైవే దగ్గర ఇక్కడ లోపల పొలాలలో రెడ్ అంటే ఎర్రమట్టి కావాలి అంటే అక్కడ చేశారు షూట్. అది అదే ఆ సైరా సినిమా మీరు చూసుంటే ఆయన సాయి చంద్ గారు ఇక్కడ పరిగెడుతుంటారు కదా, గుర్రానికి ఆయనకు ఒక రేస్ పెడతారు అలా. ఆ షాట్ అవుతుంటే ఫుల్ మట్టి, భయంకరంగా మట్టి వేస్తుంటే ఆయన ఒక ఖర్చు పెట్టుకొని అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తున్నారు షూటింగ్. లోపలికి వెళ్ళలేదు ఆయన, క్యారవాన్లోకి వెళ్ళలేదు. షార్ట్ అయిపోయింది, బ్రేక్ అయిన తర్వాత ఆయన వెళ్తూ ఆయన సాయి చంద్ గారిని పలకరించి మీకు అంతా ఓకేనా, ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, మీరు ఎస్టేట్ చేయకండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళేసి వచ్చి మొత్తం అయిపోయిన తర్వాత నాకు వచ్చి అందరు చెప్తున్నారు ఇంకా ఆయన మూడ్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. నేను అన్నా నాకు లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను, నేను అట్లా వెళ్ళిపోను, ఆయన వెళ్ళిపోయేంత వరకు నేను వెయిట్ చేస్తాను, ఆ లోపల ఆయనకి ఇవ్వలేకపోతే ఇంకా అది నా అదృష్టమో దురదృష్టం అనుకుంటానని చెప్పి కరెక్ట్గా ఆయన ప్యాకప్ చెప్పిన తర్వాత ఆయన మేకప్ తీసుకొని వచ్చే లోపల పట్టుకొని వెళ్ళిపోయి నేను కార్డు ఇచ్చేసాను ఆయనకి. నా ఫస్ట్ కార్డ్ ఆయనకి ఇచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. అది ఆయనకి నాకున్న అవినాభావ సంబంధం. నేను సారీ కూడా చెప్పాను ఆయనకి, సారీ అన్నయ్య మీకు ఇష్టం లేదు షూటింగ్ టైంలో డిస్టర్బ్ చేయడం, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు తెలుసా నా పెళ్ళి ఇంకో 5 daysలోనో 6 daysలోనో ఉంది, ఒక్క కార్డు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు నేను, ఆయనకి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత చేయాలని చెప్పి. అంటే ఆయన ఆరా ఎట్లాంటిది అని ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే కారణము, ఒక మనిషిని ఆయన విలువిచ్చే విధానం ఉంటుంది కదా, చాలా బాగా విలువిస్తారు ఆయన. ఇప్పుడు చూస్తే చాలా మంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిలిస్తే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడము, ఆడియో మీరు సాంగ్ రిలీజ్ చేయండి లేకపోతే టీజర్ రిలీజ్ చేయండి అని చెప్పి అడిగితే ఇచ్చేస్తారు. అది ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది, ఎప్పుడు ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది ఆయనకి. కరెక్ట్. దానికి వచ్చిన అవార్డ్సే ఇవన్నీ. ఏ అవార్డు వచ్చినా ఆయన వ్యక్తిత్వానికి వచ్చే అవార్డే, అంతే. అది నటన అనేది ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, అంతే. మనం చూసే ప్రతి ఒక్కటి ఆన్ స్క్రీన్ ఏది చూసినా కూడా అది ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే. అది ఆయన వ్యక్తిత్వం కాదు, ఆయన వ్యక్తిత్వం ఇది. రక్తదానము, నేత్రదానము, ఆక్సిజన్ బ్యాంకులు, ఫుడ్ ఇద్దాం అందరికీ. సో ఇప్పుడు ఈ జర్నీ చూసుకుంటుంటే ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళందరికీ ఫుడ్ కట్ చేద్దామంటే చేయకండి అన్న దగ్గర నుంచి, ఈ రోజు మనం అందరికీ హెల్ప్ చేద్దాము అన్న దగ్గర నుంచి, ఆ రోజు కాళ్ళకి నీ ప్యాడ్స్ కాకుండా ఎల్బో ప్యాడ్స్ ఇస్తే ఆ రక్తం వస్తున్నా కూడా చేసిన దగ్గర నుంచి, ఈ రోజు తన సొంత ప్రొడక్షన్ అయినా కూడా మన వల్ల ప్రొడ్యూసర్కి ఎప్పుడు ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి అవి కంప్లీట్ చేసిన వరకు ఆ వ్యక్తిత్వం చూసుకుంటే ఎక్కడ మారలేదు ఆ మనిషి. కరెక్ట్. ఆయన డెడికేషన్ కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ, ప్రొడ్యూసర్ల గురించి ఆయన ఆలోచించే విధానం కానీ అవన్నీ అలాగే ఉన్నాయి. ఆ కన్సిస్టెన్సీకి, ఆ పర్సిస్టెన్స్కి అవమానాలు ఎన్నెదురైనా సరే దాన్ని ఆయన పాజిటివ్గా మలుచుకొని ఎవరైతే ఆయన అవమానించారో ఆ ప్రొడ్యూసర్లతోటే మళ్ళీ ఆయన సినిమాలు కూడా చేశారు. ఓకే. నాకేంటంటే చిరంజీవి గారి బయోగ్రఫీ మొత్తం ఈ యొక్క పాడ్కాస్ట్ లోనే తెలుసుకున్నాను. అంటే లైక్ ఇట్ ఈస్ ఎ ఓషన్ ఐ నో, బట్ స్టిల్ నాకు చాలా విషయాలు తెలియదు మీరు చెప్తున్నవి. మేబీ లైక్ చాలా మందికి తెలియకపోవచ్చు, ఐఎమ్ నాట్ షూర్. సో ఈ అండర్ రేటెడ్ సాంగ్స్ అయితే డెఫినెట్ గా నాకు తెలిసి చాలా మందికి తెలియదు. వాళ్ళు ఇది అయ్యాక ఆ సాంగ్స్ కి వ్యూస్ పెరుగుతాయని నేను అనుకుంటున్నా, పెరగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. ఇంకో విషయం కూడా నేను మర్చిపోయింది ఏంటంటే, ఆయన అడిగారు అనమాట, ఇప్పుడు చరణ్ వచ్చేసాడు కదా మరి ఏంటి పరిస్థితి అంటే, వస్తే నాకు పోటీ ఇంకొకటి యాడ్ అయ్యాడు ఇప్పుడు సినిమాలో డాన్స్ లైక్, నేను ఇంకా వాళ్ళకంటే బాగా చేయాలి అని అంటే దట్స్ ఇట్స్ మైండ్ సెట్. ఓకే ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది, బట్ మిగతా హీరోలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాగే కష్టపడతారండి. బట్ వై హీ స్టాండ్స్ అవుట్ ఇస్ బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్. చాలా ఉన్నాయి కారణాలు.
వితౌట్ బ్యాకింగ్ వచ్చి ఈరోజు ఆయన నిలదొక్కుని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈ డిసిప్లిన్ నేర్పించి ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించమని నిరంతరం చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు. ఈజ్ లైక్ అంతే అండి. ఆయన గురించి చెప్తుంటే నేను ఇంకొక 3-4 గంటలు కూడా మాట్లాడగలుగుతాను, అంత ఉంది ఆయనది. ఎందుకంటే ఆయన బయోగ్రఫీస్ రాసిన వాళ్ళది అది చదువుతూ ఉంటే ఎన్నో సినిమాలు జస్ట్ ఆయన ఇన్పుట్స్ వల్ల కథలు మారిన సినిమాలు ఉన్నాయి. ఓకే, చిరంజీవి గారి పైన మనం పార్ట్స్ వైజ్ గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఓకే, వి విల్ స్టాప్ హియర్. డెఫినెట్ గా. సో అంటే ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చింది. ఓకే, అండ్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్, యాక్చువల్లీ ఎంటర్టైనింగ్, ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఆల్సో ఇన్స్పైరింగ్. సో అన్ని దీంట్లో ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ కన్వర్జేషన్ విల్ బి లైక్ అ వెరీ బిగ్ హై, అంటే ఒక ట్రెండ్ సెటర్ గా మారిపోతుంది. లైక్ ఎందుకంటే మనం అనుకున్నాం కదా, లైక్ చిరంజీవి వాజ్ అ ట్రెండ్ సెటర్ ఒకనొక టైంలో. సో సేమ్ అట్లే ఈ ఒకనొక టైంలో కాదు, ఇప్పుడు కూడా. అంటే నేను అనేది లైక్ మీరు అన్నారు కదా, ఎన్టీఆర్ గారు తర్వాత నాగేశ్వరరావు గారు వారితో ఒక కైండ్ ఆఫ్ మూవీస్, తర్వాత ఒక కొత్త కైండ్ ఆఫ్ మూవీస్ ని మీరు పరిచయం చేశారు, ఒక కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేశారు. అదే ఫాలో అవుతున్నారు కమర్షియల్ లో. అంటే ఈ పాడ్కాస్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చూడండి. బికాజ్ చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్చువల్లీ. ఈ పాడ్కాస్ట్ నుంచి మీరు ఎంతో నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఉజ్వల్ గారు, ఇంత చక్కటి కన్వర్జేషన్ ఓకే జరిగినందుకు, ఓకే మన మధ్య, అండ్ ఎంతో ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ప్రేక్షకులందరికీ కూడా, రియల్ కార్తిక్ రెడ్డి ఛానల్ ప్రేక్షకులకు కానీ వ్యూవర్స్ కానీ ఎవరన్నా చూస్తుంటే, ఒకవేళ కనుక నేను చెప్పిన వాటిల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇది నేను చెప్పింది కాదు, అన్నయ్య ఇచ్చిన ఇన్స్పిరేషన్, అన్నయ్య ఇచ్చిన ఎనర్జీ. అన్నయ్య గురించి నేను మాట్లాడాలనుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఫోరమ్స్లో మాట్లాడారు. వీలైనంత వరకు నా అనాలిసిస్, నేను అబ్జర్వ్ చేసింది, కొన్ని అండర్ రేటెడ్ సాంగ్స్ ఏవైతే అన్నయ్య ఉన్నాయో, ఇప్పుడు ఐకానిక్ స్టెప్స్ అంటే మనకు మ్యాక్సిమం ఒక స్టేజ్ నుంచి, ఒక పాట నుంచి, ఒక సినిమాకి పరిమితం చేస్తాం. కానీ అలాంటి కొత్తవి ఏదైనా చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ చేశాము. అన్నయ్య, లవ్ యూ ఫర్ ఎవర్. ఎప్పటికీ మీ భక్తుడిని, ఎప్పటికీ మీ ఇన్స్పిరేషన్ తోటి ఈ ఇండస్ట్రీకి వచ్చి మీకోసము ఆలోచించే ఎంతో మందిలో మంచి జరగాలని, మీకు ఇంకా బ్లాక్ బస్టర్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. నమస్తే. లవ్ యూ అగైన్. లవ్ యూ ఫర్ ఎవర్. Okay, thank you, Ujjwal garu. Thank you.